అత్తయ్యనైతే నేను ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేశాక మనము ఫస్ట్ టైం వస్తున్నారనమాట. తన రియాక్షన్ చూద్దాము ఏమంటావు. నాని సేమ్ నడుస్తారు కదా, మెల్ల నడుచుకుంటూ మా అత్తయ్య ఫస్ట్ టైం పానీపూరి ఫస్ట్ టైం జీవితంలోనే తెలియదట పానీపూరి టేస్ట్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసుకొని. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా అక్క ఎప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ వీడియోస్ పెడతారు అనేసి ఫైనల్లీ ఈసారి అయితే కొంచెం ఫాస్ట్గా పెడుతున్నాను ఈ వ్లాగ్. అండ్ లాస్ట్ టైం పెట్టాను, చాలామంది కమెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఫైనల్లీ న్యూ వ్లాగ్ ఆల్రెడీ టైటిల్ చేసే ఉంటారు కదా. సో ఫస్ట్ టైం అంటే వరలక్ష్మి వ్రతం నేను ఇది సెకండ్ ఇయర్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చేశాను అండ్ ఈ ఇయర్ కూడా చేయబోతున్నాను అనమాట. సో లాస్ట్ టైం అత్తయ్యకి కుదరలేదు, సో మామయ్య ఒకరే వచ్చిందనమాట. బట్ ఈసారి మా అత్తయ్య వచ్చేదాకా ఇంకా వదలలేదనమాట. నేను ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పాను. సో ఫైనల్లీ ఇద్దరు ముందుగానే వచ్చారు, జస్ట్ 2 days ముందు వచ్చారనమాట. సో అండ్ దానికంటే ఇంకా మన పూజకు కావాల్సిన సామాన్లు లాస్ట్ టైం అంటే కొంచెం ప్రీ ప్లాన్డ్గా నేను అన్నీ చేసి పెట్టుకున్నాను. అండ్ తట్టు మామయ్య కూడా వచ్చి ఉండే, ఇంకా మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చా. బట్ ఈసారి మాత్రం ఇంకా తెలిసిందే కదా, మనం శ్రీ స్టూడియోతో కొంచెం బిజీ ఉన్నాను. తట్టు ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం అవి మనం ఫాస్ట్గా డిస్పాచ్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం, న్యూ స్టాక్ తీసుకోవడం, ఈ బిజీలోనే ఉండిపోయినా. అసలు నాకైతే ఫైనల్ ఒక 1 day బిఫోర్ 2-3 days బిఫోర్ వరకు కూడా అసలు నాకు ఒక్క ఐటెం కూడా తీసుకురాలేదనమాట. ఈవెన్ ఈసారి అసలు ఆన్లైన్లో కూడా నేను లాస్ట్ టైం శారీ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాను. ఈసారి ఏది తీసుకోలేదు. ఇంట్లో ఉన్నవి నాకు ఉన్న వాటితోనే ఇంకా సర్దేసుకోవాలి అనేసి అనుకున్నాను అనమాట. సో అలా దట్టు మార్కెట్కి వెళ్ళి ఏమైనా తీసుకొద్దామంటే కూడా అసలు టైం లేకుండా మమ్మీతో లిస్ట్ రాపించుకున్నాను. అసలు అవి కూడా నేను ఇంకా స్టిల్ తీసుకురాలేదు. సో అందుకే అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఇంకా కొంచెం ముందు వచ్చిండే అనమాట. సో వచ్చే ముందు కూడా అత్తయ్య వాళ్ళు అడిగుండే ఏమైనా తీసుకురావాలి అనేసి. సో ఇంకా అలా కొన్ని ఐటమ్స్ చెప్పాను, లైక్ మామిడి ఆకులు అలాంటివి. ఇంకా దట్టు ఇక ఫ్రూట్స్ కూడా ఇక్కడే తీసుకొస్తామని చెప్పేసి ఇంకా కంప్లీట్ పూజకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినాక నేను మామయ్య మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నాం కానీ ఇంకెందుకు ఇక్కడ తీసుకొస్తాం అనేసి. సో ఫైనల్లీ అట్లయితే తీసుకొచ్చారు. రాడు నువ్వు బోవా ఎంతసేపు నిల్చుంటావు చెప్పాలి. కూరగాయలన్నీ నింపిన కాదు, నువ్వు నాని సేమ్ నడుస్తారు కదా, మెల్ల నడుచుకుంటూ నీకు అది కావాలనుకున్న వాళ్ళకే లాస్ట్ పెడుతుంది అది. ఇగో నాని బ్యాగ్ వేసుకుంటుంది, నువ్వు అడుచుకుంటావు. ఇక్కడనే వాకేబుల్ ఇంట్లోనే ఎల్లు బేబీ పోతాను. ఇవాళ నాని రేపు తాత. ఇట్లా నడుచుకుంటూ తీసుకోపో, ఓకేనా? అది శంకుపూ చెట్టు మంచిగా పెరుగుతుంది
తీగ కదా ఆగుతలేదు, కిందికి పడిపోతుంది, చక్కెర లేవు అని కాసేపు అయినాక తీయండి మామయ్య. ఇప్పుడే టీ తాగినాం కదా. కొబ్బరి సరే గ్లాస్లో కీసుమా శ్రీయు ఇంకా బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ లో కీస్ ఉంటాయి చూడకు. మనకి సరిపోతాయి కదా మాడాకులు అయితే. బయట దేవుడికి బయటకి ఇక్కడ ఇట్లా చీరింది. ఎత్తుకోకండి మామయ్య, ఎత్తుకోకండి. అరే వద్దు మామయ్య, వద్దు. అరే వద్దు మా మస్తు వెయిట్ వేస్తుంది మామయ్య. అత్తయ్య మామయ్య వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత స్టార్ట్ అయ్యారు. వచ్చరికి ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ వాళ్ళు వచ్చరికి యాక్చువల్గా 6 వరకు ముందు హాల్ అంతా ప్యాకింగ్ కవర్స్తో నిండిపోతుంది, అసలు నడవడానికి కూడా కుదరదు అనమాట. బట్ ఇంకా బాగోదు అనేసి తొందరగా ఆ రోజు డిస్పాచెస్ చేసి ఉండే అనమాట. సో వాళ్ళు వచ్చి తీసుకొచ్చినవన్నీ సర్దేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అండ్ టీ తాగేసి శ్రీని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చారనమాట. మామయ్య ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకి స్కూల్ ఉంది. ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా హాలిడేస్ అనమాట. నార్మల్గా మామయ్య ఒకరు వస్తేనే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా అందులో ఈసారి ఇద్దరు అత్తయ్య మామయ్య కాబట్టి ఇంకా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. బయటకు వెళ్ళి తీసుకొచ్చి అసలు కంప్లీట్గా మానేశాను. అసలు ఈసారి అయితే అసలు ఆన్లైన్లో కూడా ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు. ఒక్క పూజకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ చేయించాను. సో నేను అది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో ఎక్కడ చేయించాను, ఎలా ఆర్డర్ ఇచ్చాను అనేది కూడా క్లియర్గా చెప్తాను. కంప్లీట్ హోమ్ ఫుడ్ మనకి పలహారాలు పెట్టడానికి. సో ఇంకా దట్టు పసుబొట్టు ఇవ్వడానికి కూడా మమ్మీ దగ్గర లిస్ట్ రాసుకున్నాను అనమాట ఏంటేంటి అనేసి. సో అది బ్యాంగిల్స్ వచ్చేసి మనకి మార్కెట్ అవుతుంది, అక్కడే తీసేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ పీసెస్ కానీ ఇంకా కొన్ని పసుపు అవి ప్యాకెట్స్ సోంపు అవి ఉంటాయి కదా, అసలు అవి కూడా తీసుకొద్దాం అనుకున్నాను. బట్ ఒకసారి ఇల్లంతా శుద్ధి చేసి మనం శుద్ధిగా ఉండి ఇంకా అంటే ఈ బట్టలు కానీ ఇవన్నీ బెడ్షీట్స్ ఇవన్నీ తీసేసి మమ్మీ వచ్చి ఉండే అనమాట. సో అవన్నీ అప్పుడే మమ్మీ క్లీన్ చేసి ఉండే. ఇంకా నేను కూడా కొంచెం ఎంత ఇల్లు శుద్ధి అంటే గంగా నీళ్ళు అంటే వాటర్లో గంగా నీళ్ళు, పచ్చిపాలు అండ్ పసుపు కొంచెం కల్లుప్పు వేసి ఇల్లంతా కొంచెం చిలకరించాలి అనమాట. సో అట్లా కొంచెం అట్లీస్ట్ మనం ఏమన్నా ముట్టకూడనివి ముట్టినప్పుడు అట్లాంటివి శుద్ధి అవుతుంది అని అంటుంటారు కదా. సో అదంతా చేసిన తర్వాత పూజకు కావాల్సినవి తీసుకుందాంలే అని అనుకున్నాను. సో అట్లా ఇంకా బ్లౌజ్ పీసెస్ అట్లా ఏం తీసుకురాలి, జస్ట్ బిఫోర్ డే వెళ్ళామన్నమాట తీసుకురావడానికి. అండ్ దట్టు ఈసారి ఇంకా అసలు నేను మార్కెట్కి వెళ్ళే బాధలేదు. లాస్ట్ టైం అయితే అమ్మ బాబురే అసలు ఫుల్ వర్షము. అక్కడ ఉప్పల్ వరకు మార్కెట్కి వెళ్ళి మామయ్య నేను వెళ్ళి అన్నీ తీసుకొచ్చిన అనమాట. సో ఈసారి కంప్లీట్గా ఇంకా మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఫ్లవర్స్ కొన్ని అయితే తెప్పించాను అన్నమాట తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. సో అట్లా నేను అసలు బయటకు వెళ్ళే పని తగ్గింది. సో ఇంకా శ్రీయో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అవ్వకముందు ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళకి టిఫిన్స్ పెట్టేశాను. అండ్ దట్టు ఈరోజు అనిల్కి హాస్పిటల్ రివ్యూ ఉంది. అండ్ లాస్ట్ టైము మేము వెమ్లాడ్ నుంచి వచ్చేటప్పుడు రివ్యూ చేయించుకున్నాము. 2 months 1.5 month మా అయిందని కూడా 45 daysకి మరి రమ్మన్నారు ఈసారి. సో ఇక పనిలో పని ఇప్పుడు అయిపోతుంది. యాక్చువల్గా 45 days అయిపోయింది, అంటే లాస్ట్ వీక్ అయిపోయింది. బట్ ఇంకా ఆ వీక్ మామయ్య వచ్చి మళ్ళీ ఈ వీక్ వీళ్ళిద్దరు రావడం ఎందుకు, తిరగడము, దట్టు ట్యాబ్లెట్స్ మనం కంటిన్యూగా వేస్తాం కదా అనేసి ఒక 1 week లేట్ అయినా పర్లేదు అనేసి మళ్ళీ దట్టు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండాలి. ఈ ఫెస్టివల్స్ టైంలో హాలిడేస్ టైంలో డాక్టర్ అవైలబుల్గా ఉండరనమాట. సో అట్లా ముందుగానే చెక్ చేసుకొని ప్లాన్డ్గా మనకి పండగ సెట్ అయ్యేలాగా అనిల్ని హాస్పిటల్ రివ్యూకి తీసుకెళ్లేలాగా చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని అండ్ టెస్ట్లకు ఇచ్చేసారు. ఆల్రెడీ టెస్ట్లు కూడా వచ్చేసినాయి. సో ఈరోజు మామయ్య అండ్ అనిల్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్తారు రివ్యూకి. ఇంకా ఈరోజు నేను యాక్చువల్గా పండగకి ముందు రోజు ముందు రోజు అసలు నేను ఏమీ పని పెట్టుకోను, అంటే డిస్పాచెస్ కానీ అవన్నీ ఆపేద్దాము అని అనుకున్నాను. బట్ అసలు కుదరలేదు. ఆర్డర్స్ కంటిన్యూగా పడుతూనే ఉండడంతో పాపం ఎందుకు అట్లీస్ట్ ఏ రోజు ఆ రోజు పంపిస్తాం కదా, ఈ రోజు కూడా పంపిస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాను అనమాట. వీడియోస్ మాత్రం ముందుగానే కొన్ని తీసి పెట్టేసుకున్నాను, షెడ్యూల్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. దట్టు ఇప్పుడు మనకి వెబ్సైట్ అవ్వడం వల్ల నాకైతే కొంచెం అట్లీస్ట్ కొద్దిగా టైం మిగులుతుంది. అండ్
అంటే వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకోవడం అయితే కంటిన్యూగా ఫోన్ పట్టుకొని వాట్సాప్ ఇంకా ఒక అవుట్ఫిట్ రిలీజ్ చేయగానే ఫోన్ పట్టుకొని ఉండాల్సి ఉంటుంది. బట్ వెబ్సైట్ వాళ్ళు ఏంటంటే నేను షెడ్యూల్ చేసి పెట్టడం వల్ల వెబ్సైట్లో ఆర్డర్స్ పడిపోతాయి అన్నమాట, అట్లా వచ్చేస్తుంటాయి. సో వాట్సాప్ కూడా కంప్లీట్గా టీమ్ మేనేజ్ చేస్తుంది, నేను అస్సలు హ్యాండిల్ చేయట్లేదు, నాతో అసలు అవ్వని కూడా అవ్వట్లేదు. చెప్పాను కదా లాస్ట్ టైం కంప్లీట్గా స్క్రీన్ టైం ఎక్కువైపోయి ఫోన్ ఎక్కువైపోయి నాకు షోల్డర్ పెయిన్, హ్యాండ్ పెయిన్ వచ్చేసింది. రైట్ హ్యాండ్ చూపించుకున్నాను డాక్టర్కి అని చెప్పాను నేను. సో అది తగ్గించమని చెప్పారనమాట. సో అలా నేను అసలు వాట్సాప్ హ్యాండిల్ చేయట్లేదు. ల్యాప్టాప్లో ఎప్పుడో ఒకసారి చూస్తుంటాను, అన్నీ చెక్ చేస్తుంటాను కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఏంటి అని. అంతకు తెచ్చి అసలు కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు. అంతకుముందు కస్టమర్స్తో చాలా బాగా మాట్లాడుతుండేదాన్ని, వాయిస్ మెసేజ్ పంపించేదాన్ని. బట్ ఈ మధ్య తగ్గించేసాను అనమాట. బట్ చూస్తాను నెక్స్ట్ ఇంకేదైనా బెటర్గా ట్రై చేయడానికి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ నేను అంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దట్టు ఈరోజు మళ్ళీ హెడ్ బాత్ చేశారనమాట, ఎందుకంటే పూజకి సంబంధించినవన్నీ సర్దాలి కదా అనేసి. సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం అత్తయ్య వచ్చారు కదా మనం బిజినెస్ స్టార్ట్ చేశాక. అండ్ దట్టు మా అత్తయ్య ఇన్ని డేస్ ముందు రావడం, అసలు పండగకి నార్మల్గా మేము ఎప్పుడు వేములవాడకి వెళ్తుంటామో మా అత్తయ్య అసలు రారనమాట. మా అత్తయ్యకి అక్కడ చేసుకోవడమే ఇష్టము. కాకపోతే ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది అత్తయ్య చేయరు, అంటే ఏమో ఇంకా కొంతమందికి అట్లా ఫస్ట్ నుంచి చేయలేదు, కొత్తగా ఏం పెట్టాలి అనేసి చేయలేదన్నమాట. సో అట్లా వచ్చింది. నార్మల్గా వేరే పండుగ అయితే అసలే రాదు, మీరు రండి కావాలంటే కానీ నేను అసలు రాను అని అంటారు అనమాట. మా అత్తయ్యకి అక్కడే ఫుల్ కంఫర్ట్. సో లాస్ట్ టైం రాలేదు, సో ఈసారి అయితే ఖచ్చితంగా రావాలని చెప్పి అట్లా మనం ఇంట్లో చేసుకునే వరలక్ష్మి వ్రతంకి ఫస్ట్ టైం మా అత్తయ్య వచ్చారు. సో ఇంకా బిజినెస్ కూడా మామూలుగా వీడియోలు చూడడమే తప్పించి డైరెక్ట్గా చూడలేదు. సో దాని గురించి అడుగుతున్నారనమాట డీటెయిల్స్ అన్నీ. అసలు ఇది ఎట్లా ఏంది, అసలు ఒక డ్రెస్ ఇన్ని కలర్ ఇన్ని డ్రెస్సెస్లో ఏంది, ఒకటే డిజైన్ ఉంది, ఒకటే కలర్ ఉంది ఏంది అట్లా అనేసి. సో అట్లా క్వాంటిటీ అంటే ఎక్కువ, ఒక మోడల్లో క్వాంటిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాను. అంతకుముందు అంత క్వాంటిటీ మెయింటైన్ చేయలేదు టు బి ఫ్రాంక్. బట్ వెబ్సైట్ స్టార్ట్ చేయకముందు ఒక 10 days ముందు నుంచి అయితే ఒక దాంట్లో చాలా క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఎలా ఉంటుంది అసలు, ఎట్లా వెళ్తాయి, ఎట్లా ఆర్డర్ చేసుకుంటారు ఏంది అదంతా దాని గురించి అన్నీ అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి డిస్కషన్ పెట్టుండే మార్నింగే. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆల్మోస్ట్ 5:30 4:45 లేచినప్పటి నుంచి నైట్ ఒక్కొక్కసారి 12 అవ్వచ్చు, 1, 2. బట్ ఈ మధ్యలో అయితే చాలా అలసిపోయి పడుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ పడుకోబెడతాను కదా, దాంతోపాటు పడుకుంటున్నాను. బట్ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మెలకువగా ఉంటున్నాను అనమాట. అది కూడా ఏదన్నా నెక్స్ట్ కొన్ని డేస్లో వర్క్ ఉండి షెడ్యూల్ చేయాల్సినవి, ఏమైనా డిస్క్రిప్షన్ రాయాల్సినవి అవి ఉంటే మాత్రమే మెలకువతో. అది కూడా మ్యాక్స్ 11:30 or 12, అంతకుమించి ఉండట్లేదు. లాస్ట్ టైం బాగా సిక్ అయినా కదా, అది నాకు బాగా ఎఫెక్ట్ పడింది అనమాట. సో అప్పటి నుంచి అమ్మో స్లీప్ అసలు ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే చాలా కష్టం, చాలా సిక్ అయిపోతామని అనిపించి ఇంకా అది కొంచెం కేర్ తీసుకుంటున్నాను. నా గురించి నేను కేర్ తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటే ఇంకా ఈ పర్సనల్ వర్క్స్, ఇంట్లో పనులు, అబ్బో ఇవన్నీ అసలు ఒకే దగ్గర బిజినెస్ని మన పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేయడం చాలా కష్టము. నేను అనుకున్నాను ఇంట్లోనే పెట్టుకుంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది కదా అని అనుకున్నాను. కానీ అఫ్కోర్స్ ఎన్ని మైనస్లు ఎంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను అది ఫేస్ చేస్తున్నాను. అఫ్కోర్స్ నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవి చాలా టఫ్ అనిపిస్తుంది అనమాట, ఇంట్లోనే ఇది అది అనేసరికి. బట్ కంపారిటివ్లీ నాకు అంటే అనిల్ని శ్రీయుని చూసుకోవడంలో కొంచెం ఈజీగా అయిందనమాట. ఇద్దరిని ఇంట్లోనే ఉంటాను కాబట్టి సో ఇద్దరిని ఈజీగా మేనేజ్ చేయవచ్చు చూసుకోవడంలో అని అనిపించింది నాకు. సో ఇంకా దాని గురించే మాట్లాడుతున్నాము. యాక్చువల్గా చాలా వెమ్లాడకి వెళ్తే ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెడతాం ఫుల్. అంటే ఫోన్లో మాట్లాడిన దానికంటే డైరెక్ట్గా కష్ట సుఖాలు మాట్లాడుకోవడం అని అంటారు కదా, అంటే ఇలా ఉంటుంది అని. వాళ్ళకి ఏదో ఫోన్లో మాట్లాడి తిన్నాం పన్నం ఆయిల్నే పని అయిపోయింది అని అంటే అర్థం కాదు. లైవ్గా ఉండి చూస్తే తెలుస్తుంది ఓమ్మో ఇంత పని ఉంటుందా అనేసి. నార్మల్గా వీడియోస్లలో చూసి ఏముందిలే వీడియో తీయడం పెట్టడం ఎంజాయ్ చేస్తున్నారు అనే ఒక మైండ్ సెట్లో ఉంటారేమో.
బట్ లైవ్లో చూస్తే తెలుస్తుంది దాని బ్యాక్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఏదైనా కాదండి, బిజినెస్ అనే కాదు, ఏ పనైనా సరే, ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఇంకా బయటకు వెళ్ళి వర్క్ చేసేవి కానీ ఏదైనా మనకి లైవ్గా చూస్తేనే అర్థమవుతుంది వీడియోలలో చూసిన దానికంటే. సో అవన్నీ చెప్తుంటే మా అత్తయ్య అన్నీ వింటుంటారు అనమాట. అమ్మో ఇంత ఉంటుందా అనేసి అంటున్నారు. ఏం కాదు, ఒక్కటి తినరు కానీ జస్ట్ ఒక్కడికి ఇట్లా టేస్ట్ చేయండి. ఒక్కటి టేస్ట్ చేయండి. శ్రీయుత కట్లెట్ తిందాం. బిడ్డ ఊరికత్త చూడు గప్చు రండి అత్తయ్య. డోర్ దగ్గర లైట్స్ ఆఫ్ చేసి మూతి వాగుతున్నాడు. పద అట్లనే ఉన్నాయి, పైన తీసినవి కూడా అన్నీ అట్లనే ఉన్నాయి. మా అత్తయ్య ఫస్ట్ టైం పానీపూరి, ఫస్ట్ టైం జీవితంలోనే తెలియదట పానీపూరి టేస్ట్. అవును, అప్పుడు బంగారం కదా పోయినప్పుడు కదా, నా పెళ్లి బంగారం పోయినప్పుడు. ఇప్పుడు తినాల్సిందే. ఇక్కడ ఆల్రెడీ కోసుకుంటారు పానీపూరీలకు. పెడదాం. డ్రెస్ బాగుంది అక్క అన్నట్టు మన బిల్డింగ్ నేను కనబడొద్దని చేస్తున్నా. మీరు మేము కనపడడానికి లైన్లో ఉంటుంది. వాళ్ళు పడరంట. మంచి పట్టు వేడి చేయాలి. ఫస్ట్ మెల్లిగా మెల్లిగా సరం పట్టదు. మెల్లిగా తినండి, బాగుంటుంది. బాగుంటుంది. వాటర్ కింద పంపండి అన్న. కొన్నే వాటర్ వేయండి, మరి హెవీగా పోయాలి. లేదా దహీపూరి ఇవ్వండి. మెల్లిగా మెల్లిగా అన్న, దహీపూరి ఇవ్వండి ఒకటి. అది ఇవ్వరు, ఆనియన్ ఆనియన్స్. అనుకోలేదు ఫైనల్లీ మా అత్తయ్య అసలు లైఫ్లోనే చెయ్యని ఒక పనిని చేపించాను, పానీపూరి తినిపించాను. మామూలుగా మా అత్తయ్య ఒక అలవాటైన పనులు మాత్రమే చేస్తున్నారు. తన కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, అందులోనే ఉంటారు. అందులో నుంచి కొత్తగా మళ్ళీ ఏమి నేర్చుకున్నాం. అంటే మా విషయాలలో చేంజ్, జనరేషన్కి తగ్గట్టుగా ఆలోచిస్తారు. మేము ఎలా ఉంటాము ఏంటి, ఎలా ఉండాలి పిల్లలన్నాక ఇప్పుడు అలా ఆలోచిస్తారు. కానీ తనకు ఇష్టమైన తనకు అలవాటున్న పనులలో అస్సలు చేంజ్ చేసుకోరు. అలాంటిది వచ్చి పానీపూరి తిన్నారనమాట. అండ్ నేను ఎంప్లాయీస్ అత్తయ్య వెళ్ళామన్నమాట. అసలు ఏంటో ఈ మంత్లో నేను 2-3 టైమ్స్ తిన్నాను పానీపూరి. నాకు పెద్దగా బయట ఫుడ్ అంటే నచ్చవి, ఇష్టపడను నేను. అదేంటో తెలీదు, ఫుల్ వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి డిస్పాచ్ అన్నీ అయిపోయాక రిలాక్స్గా వెళ్ళి ఏదైనా ఒకటి బయటకు వెళ్ళాలి అని ఊపిరి ఆడక అట్లా బయటకు వెళ్ళి మా ఎంప్లాయీస్తో ఇది సెకండ్ టైం పానీపూరి తిన్నాము. అమ్మ తగ్గించాలి అని అనుకున్నాను నేనైతే. సో అట్లా వచ్చినాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. సో మామయ్య అండ్ అనిల్ ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు. ఈ మంత్ ఈవినింగ్ ఏంటంటే తెగ వర్షం కురిచేస్తుంది. మా ఇంటి ముందు అయితే మొత్తం వరదలే అసలు. సో ఇంకా ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళి డ్రాప్ చేస్తున్నారనమాట. మా అత్తయ్య మామూలుగా ఇలాంటి పనులలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు. బట్ ఊర్లోనైతే ఈజీగా టైంపాస్ అయిపోతుంది. బట్ ఇక్కడ టైంపాస్ కావాలి అని అంటే అట్లా ఊరికే సరదాగా వెళ్ళాల్సిందే కదా. వాళ్ళు అట్లా ఇద్దరు వెళ్తుంటే భలే అనిపించింది నాకైతే. అండ్ నాకు అప్పుడే అయిపోయింది, అట్లా తినేసి వచ్చామన్నమాట. మళ్ళీ అబ్బా వెళ్ళాలా అని అనుకునే టైంలో మాత్రం నేను వెళ్ళి డ్రాప్ చేస్తానులే అన్నా అనమాట. దట్ దగ్గరే. సో అలా ఫైనల్లీ ఇది పండగ ముందు రోజు వీడియో క్లిప్స్ అన్నమాట. సో ఇవన్నీ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మా అత్తయ్య లోపల ఏమనుకుంటున్నారు ఏంటనేది తెలీదు. సో ఇట్లా ఈ రూమ్ అంతా నిండిపోతుంది అనమాట. అసలు నడవనీకి కూడా ప్లేస్ ఉండదు.
సో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్ తొందరగా పెట్టేస్తాను, అస్సలు లేట్ చేయను. సో ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి కావాల్సిందే. సో అనమాట. సో చాలామంది నేను చేస్తున్న వర్క్ కానీ అన్నింటికి కానీ వెల్ విషర్స్ చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, చాలామంది బ్లెస్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను స్పెషల్గా ఈ మధ్య కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయినా వ్లాగ్లోనైతే హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వీడియో రాబోతుంది, అదైతే కంప్లీట్గా రా వ్లాగే పెడదాం అనుకున్నాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికంటే అలా కంప్లీట్ రా వ్లాగ్ పెడితే చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. నాకు అదే ఇష్టం, మీ అందరికి కూడా అదే ఇష్టం కదా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.